ఆవిడ బయటికి తోచేస్తే గలట ఉండదు. ముద్రగడ పద్మనాభం గారు చచ్చిపోవడానికి కారణం వాళ్ళ కూతురే. అందువల్ల ఆవిడని పంపించేయండి బయటికి, ఆవిడని బయటికి పంపించేయండి. ముద్రగడ గారు ఏం చెప్పారు? మాకు చెప్పారు ఆవిడ నా ముఖం చూడడానికి వీల్లేదని చెప్పారు. దాన్ని మాత్రం ఆవిడని మా ముఖం చూడొద్దని చెప్పారు. నేను చచ్చిపోయినా రావద్దని చెప్పారు. ఆవిడ అర్జెంటుగా పంపించండి, ఆవిడ అర్జెంటుగా పంపించండి. యాక్షన్ చేస్తుంది కొంగ చెప్ప, యాక్షన్ చేస్తుంది. చూస్తున్నాం చాలా మంది తోపులాటలు అయితే చోటు చేసుకున్నాయి. తనని తోపులాట మధ్య అయితే తనని బయటికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు, అలాగే తను ఆ తోపులాట మధ్య భారీ ఉధృతంగా అప్పటికి ఇప్పుడు పూర్తిగా లోపలికి వచ్చిన దగ్గర నుంచి అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా తనని బయటికి తరలిస్తూ ఉన్నారు. సో తనని చివరి చూపు కూడా చూసుకోనివ్వలేదు. సో ముద్రగడ చివరి మాటగా చెప్పారని తన అనుచరులు చెప్తున్నారు, తన దగ్గర ఉన్నటువంటి నాయకులు చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ్ని కలవనిచ్చేది లేనేలేదు, తన నీడ కూడా నా మీద పడొద్దని చెప్పి ముద్రగడ మాతో చాలాసార్లు చెప్పారు. ముద్రగడ చనిపోవడానికి కారణం కూతురే అంటున్నారు ఆయన అనుచరులు. సో ప్రస్తుతానికి ముద్రగడ కుమార్తెని మళ్ళీ బయటికి తరలిస్తున్నారు. ముద్రగడ చివరి చూపు కూడా కుమార్తె చూసుకోలేదు, కన్నీటి పర్యంతం అవుతున్నారు, కొంత ఆవేదన గురవుతున్నారు. చివరి చూపు కూడా నోచుకోలేదు తండ్రి చూపు. సో మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారు ఆవిడ. సో ఆవిడ ఏడుస్తూ ఆ కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ విజువల్స్ అని ఆర్టీవీ. సో తన కన్నీటి పర్యంతం అవుతున్నారు, చాలా ఆవేదన గురవుతున్నారు. సో ఎలాగైనా తన తండ్రిని కలవాలి, చూడాలి, చివరి చూపు చూసుకోవాలని రకంగానే సుమారుగా గంట సేపు పాటుగా ప్రతిపాడు దగ్గర ఎంట్రీ దగ్గర ఆగిపోయి ఇక్కడికి వచ్చినటువంటి క్రాంతికి ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. సో మళ్ళీ బయటికి తరలిస్తున్నారు. గో బ్యాక్ అని నాదాలు చేయడం కానీ తన దృశ్యాలు తన తండ్రి చూడని లేదనేది. ఇది రోడ్డు, నేను ఆ ఇంట్లో లేదు, నేను ఆ ఇంట్లో లేదు. ఇది రోడ్డు, ఇది రోడ్డు, ఇది రోడ్డు, ఎక్కించండి, ఎందుకు ప్రాబ్లం రానివ్వండి. చూస్తున్నాం చాలా ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుంది ఇక్కడ. తనని చూడనివ్వలేదు, బయటకు వచ్చారు ఆవిడ. ఇది రోడ్డు, వాళ్ళ ఇంట్లో లేనంటూ కూడా అరుస్తూ ఉన్నారు. మన విజువల్ చూడొచ్చు. చివరిగా తనని వాహనంలో ఎక్కిస్తున్నారు. తనని ఏ వాహనంలో అయితే వచ్చారో ఆ వాహనంలో ఎక్కిస్తున్నారు. అక్కడ నుంచి తరలించే ప్రయత్నం జరుగుతోంది. గో బ్యాక్ అని నాదాలు చేస్తున్నారు. ఒకసారి లైవ్ విజువల్ చూస్తున్నాం. చాలా మంది తన అనుచరులు కూడా, ముద్రగడ అనుచరులు బయటకు వచ్చి నాయకులు వచ్చి తనని పంపిస్తున్నారు. గో బ్యాక్ అంటున్నారు. పోలీసు సంరక్షణలోనే మళ్ళీ తను వెళ్ళిపోతూ ఉన్నారు. క్రాంతి అయితే కారు ఎక్కేందుకు ఇక్కడ వెళ్లేందుకు, తను కారు ఎక్కేందుకు కూడా నిరాకరిస్తుంది. ఇక్కడ ఒక పక్కన ఉధృత వాతావరణం. ముద్రగడ నివాసం వద్ద ముద్రగడ పద్మనాభే వద్దని, తన చనిపోయినా సరే తన చివరి చూపు తనకి చూపించవద్దని చెప్పారని కూడా ఆమె బలవంతంగా కారులోకి అయితే తనని ఎక్కించారు. చూడ తన పరిస్థితి కొంచెం సులువుగా ఉంది. చూడొచ్చు తను వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు. పోలీసులు అయితే మొత్తం దాన్ని, ఆమెను ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దాన్ని ఆమెని సురక్షితంగా ఇక్కడి నుంచి పంపించేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ తనని వద్దంటూ కూడా తనని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వెళ్ళిపోతుంది. తండ్రిని చూసేందుకు చివరి చూపు కూడా నోచుకోలేదు తండ్రి, చివరి చూపు కూడా నోచుకోలేదు. అక్కడ నుంచి తరలించేశారు. పోలీసుల సమక్షంలోనే మళ్ళీ అక్కడ నుంచి బయటకు వచ్చారు ఆవిడ. బయటకు వచ్చి డైరెక్ట్ గా తన కారులోనే అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. పోలీసులు తన అక్కడ ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొనకుండా, ఎటువంటి గొడవలు జరగకుండా అక్కడ నుంచి తరలిస్తున్నారు. సో అటు అనుచరులు మాట్లాడుతున్న మాటలు కూడా కొంత ముద్రగడ పద్మనాభం చివరిగా తన నీడ కూడా నాపై పడకూడదు అన్నారు, అందుకే మేము పడనివ్వం, ఆయన కోసం ప్రాణాలు ఇస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రకాష్, సో ఏంటి ముద్రగడ పద్మనాభం అనుచరులు చెప్తున్నట్టుగా నిజంగానే ముద్రగడ తన కుమార్తెని మళ్ళీ తన మరణాంతరం కూడా కలవద్దు, మీపై నీడ పడొద్దు అని చెప్పుకొచ్చారా? అక్కడ ఉన్నటువంటి ముద్రగడ సతీమణి అంటే క్రాంతి తల్లి అన్న ఏం చెప్తూ ఉన్నారు? ఏర్పాటు చేశారు.
తనని ఇంటి వద్దనే ఇంటి వద్ద రాకుండా ముందుగానే అక్కడ కట్టడి చేసి ఈ విధంగానే ముందుగానే ఇలా జరుగుతుందని పోలీసులు అయితే ఊహించారు. ఆ నేపథ్యంలోనే తనని ముందుగా లోపలికి వచ్చేందుకు నిరాకరించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కార్యకర్తలు ఆయన అభిమానులు భారీ ఎత్తున ఆయన భౌతికాయం చూసేందుకు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఆయన భౌతికాయం వద్ద తమ కుమార్తె వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఆయన తన చూసేందుకు అనుమతి లేదంటూ తనే ముద్రగడ పద్మనాభం బతికుండగానే నా శవం కూడా చూడకూడదు అని తను చెప్పినట్టుగా తన అనుచరులు కూడా ఆవేశపూరితంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని అయితే మనం చూసాం. ఏదేమైనా ముద్రగడ భౌతిక గాయం చూసేందుకు వచ్చినటువంటి క్రాంతికి నిరాశ ఎదురైంది. తనకు చేదు అనుభవం ఎదురైన పరిస్థితి ఉంది. తను తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తాం లోపల ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనేది కూడా మనం క్లియర్గా అయితే లైవ్లో ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి కనపడుతుంది చెప్పాలి మనోజ్. రైట్ ప్రకాష్, అక్కడ తండ్రి అండ్ అన్న కూడా ఉన్నారు. తండ్రి మరణం తర్వాత తన చివరి చూపుగా చూడడానికి వచ్చారు తండ్రిని. అటు తల్లి అండ్ అన్న గిరి కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే తను కూడా రావద్దు, క్రాంతి రావద్దు అని తల్లి చెప్తోందా? ఎస్, అంటే వాళ్ళు ఒకటే చెప్పుకొస్తున్నారు మనోజ్. ఎందుకంటే తను బతికి ఉన్నప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు తను ఐసీయూలో చాలా సీరియస్గా కండిషన్ పరిస్థితుల్లో కనీసం తండ్రి కొడుకు ఎవరైతే సోదరుడు గిరీష్తో మాట్లాడాలి, లేదంటే తల్లితో కూడా మాట్లాడాలి. కనీసం తను వచ్చి వెళ్ళిపోయిన తప్ప కనీసం ఎటువంటి వాళ్ళతో కుటుంబ సభ్యులతో మాట్లాడలేదు. చనిపోయిన తర్వాత వచ్చి ఇప్పుడు మళ్ళీ ఏ మొక్క పెట్టుకుని చూడడానికి వచ్చినట్టు కూడా కార్యకర్తలు అయితే మొత్తం అందరూ కూడా మొత్తం ఉద్రిక్త పరిస్థితుల మధ్య అందరూ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనా మనం చూసాం అంటే లోపల వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే ముద్రగడ పద్మనాభం సంబంధించిన తన సోదరుడే క్లియర్గా మాట్లాడి తన మొదటగా ఇదే గేటు వద్ద అయితే అడ్డుకుని తనని చూసేందుకు వీలు లేదు. ఎవరైతే తన సోదరుడు ముద్రగడ పద్మనాభం చనిపోవడానికి కారణం తానే అంటూ కూడా తన తీవ్ర విమర్శలు అయితే చేశారు. అటువంటి విమర్శల మధ్య లోపలికైతే పోలీసులు తన చివరి చూపు చూపించాలని ఉద్దేశంతోనే తనని పోలీసులు భారీ ప్రొటెక్షన్ మధ్య అయితే లోపలికి వెళ్ళారు. కానీ సరే అక్కడ కూడా చేదర్మం ఎదురైంది. కుటుంబ సభ్యులు అక్కడ మరింత కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా చూస్తాం తన లోపలికి వచ్చేందుకు వీలు లేదు, చూసేందుకు వీలు లేదు. ముద్రగడ పద్మనాభం గారే మాతో స్వయంగా చెప్పారు తన వచ్చేందుకు వీలు లేదని కూడా చెప్పారని కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు ఇంతమంది ఇక్కడ భారీ ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ లోపలైన మీది చెప్పండి ఏంటి? ఇప్పుడు ఆవిడ గురించిగా చచ్చిపోయాడు. ఆ కూతురు అలాంటి కూతురు ఉన్నబట్టే చచ్చిపోయినప్పుడు ఆ పక్కన తొక్కేసి ఆయన పక్కన పెట్టేస్తే చచ్చిపోయింది ఆ మనిషిని. ఎందుకని అలాంటి కూతురు అవునా ఏ క్లాస్ అలా వెంకన్న బాబు నాటువంటి చంపేసిందండి ఆ మనిషి. సార్ ఏంటండి మహానుభావుడు అనుకూలాలకే ఆది పురుషులు లాంటి మహానుభావుడు ముద్రగడ పద్మనాభం గారు అంటే అలాంటి వ్యక్తిని చంపేసింది. మరి ముద్దులు కూతురు ఎందుకన్నా కూతురు చూస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి భావోద్వేగానికి అలాగే కొంతమంది చాలా ఆయన ముద్రగడ పద్మనాభానికి ఆమె వల్లే ఈ విధంగా మానసిక ఒత్తిడికి లోనవే చనిపోయారనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి మాట. మరి ఆమె వచ్చింది తను చూసి వెళ్లేందుకు వచ్చిన క్రమంలో చాలా అక్కడ వివాదం గొడవ, కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా తనని నిరాకరించారు. కానీ చివరిగా పోలీసులు అయితే బలవంతంగా తనకి చివరి చూపించి తిరిగి అంటే తీసుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ముందుగానే ఊహించారు. మనం చూసాం అక్కడ ఆపేశారంటే ఏదో మామూలు కారణాలతో ఆపేరు అనుకున్నాం. కానీ ఇటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా పోలీసులు ముందుగానే ఊహించారు కాబట్టి ఇక్కడైతే ఆపివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ. సో మొత్తంగా కిర్లంపూడి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముద్రగడ కూతురికి ప్రస్తుతానికి లోపలికి అనుమతించట్లేదు, చివరి చూపు కూడా చూపించలేదు. సో తను అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ముందుగా ప్రతిపాడు దగ్గరనే ఆపేశారు అనుచరులు, ఎవరు కూడా లోపలికి అనుమతించలేదు. కానీ పోలీసు సమక్షంలో పోలీసులు కొంత నివాసం దగ్గర తీసుకొచ్చారు. చివరి చూపు చూసి వెళ్ళిపోతాను, చాలా తక్కువ మందితోనే వస్తానని చెప్పి పోలీసులు షరతు పెట్టడంతో ఆ రకంగా లోపలికి వెళ్ళారు. కానీ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన నివాసం దగ్గర లోపలికి వెళ్ళడానికి బార్కెడ్లు ఏర్పాటు చేశారు ఆయన కుటుంబీకులు అండ్ పోలీసులు. సో మొత్తానికి అక్కడ లోపలికి అనుమతించలేదు. అయినా కూడా కొంత తన అనుచరులు పోలీసుల సమక్షంలో లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్ళారు. చివరిగా చూద్దాము అనేసరికల్లా కనీసం తన నీడ కూడా నాపై పడనివ్వకూడదు అని చెప్పి చివరి సందర్భాల్లో ముద్రగడ చెప్పుకొచ్చారు. అదే రకంగా మేము పాటిస్తున్నాం, ఆయన కోసం ప్రాణాలనే ఇస్తామన్నట్టుగా తన కూతురుని లోపలికి అనుమతించకుండా అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి పంపించేశారు. ఎవరు కూడా లోపలికి అనుమతించడానికి వీలు పడదన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. రైట్, గో బ్యాక్